నమస్తే ఫ్రెండ్స్. తిరుమల లడ్డు మీద సుప్రీంకోర్టు ఫస్ట్ సెట్ ఆఫ్ తీర్పును చెప్పగానే చాలా మంది హేటర్స్ రెడీ అయిపోయి, చూసారా జంతువుల కొవ్వు కలవనే లేదు అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు సో దాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఇదేదో చేశారు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాదాపు 36 మంది మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. వాళ్ళకి శిక్షలు కూడా పడతాయి, ఆవేశపడొద్దు. 36 మంది మీద ఛార్జ్ షీట్ ఎందుకు ఊరికే ఫైల్ అయింది? కేవలం ఒక లడ్డు విషయంలో. అది ఏమీ జరగకపోతే ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వదు కదా. అండ్ సుప్రీంకోర్టు ఇది ఫైనల్ డెసిషన్ అని చెప్పలేదు. జంతువుల కొవ్వు కలిసి ఉండకపోవచ్చు, కానీ రసాయనాలు కలిసి ఉన్నాయని మాత్రం చెప్పింది కదా. సో రసాయనాలు కలిస్తే ఓకేనా? స్వామివారికి ఏం తక్కువైందని రసాయనాలు కలపాలి? పూర్తిగా గోవు నెయ్యితో చేసినటువంటి లడ్డూ ప్రసాదం అది. అలాంటి దాంట్లో కెమికల్స్ ఎందుకు కలపాలి? సో కలపకూడదు కదా, కలపడం నేరం కూడా కదా, అది మనోభావాలు దెబ్బతీయటం కాదా? స్వామివారికి మనిషికి లెక్కబెట్టి మనిషికి ఇన్ని లడ్డూలు అని కొనుక్కునేలా చేస్తారు కదా. అలాంటి లెక్క పెట్టేటటువంటి లడ్డూను మహాప్రసాదంగా భావిస్తే అందులో పామోలివ్ కలిస్తే ఓకే, లేకపోతే ఇంకేదన్నా ఆయిల్ కలిస్తే ఓకే. సో జంతువుల కొవ్వు కలవలేదని అంటున్నారు కాబట్టి సో అది అపవిత్రం అయిపోలేదు. ఇదేం లెక్క? ఇది హిందువులు ఆలోచించాలి. మన చుట్టూ మన హేటర్స్ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి. ఇది హిందువుల ఆత్మగౌరవం. ఎస్పెషల్లీ తిరుమల స్వామి వారి లడ్డూలో 1% కూడా మరే రకమైనటువంటి కెమికల్ కలిసినా కూడా మనోభావాలు దెబ్బతిండమే కాదు, హిందూ ధర్మానికి చాలా నష్టం జరుగుతున్నట్లు ఆలోచించండి. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్.